హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే క్లస్టర్ బీన్స్ కర్రీ అనమాట. సో చాలా ఈజీ. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్, టొమాటో, కలమాకు అండ్ కొత్తిమీర. సో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట. సో అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారైనా ఇంక్లూడ్ చేసుకోవాలి మన లంచ్లో. సో వాటికి కావాల్సింది అయితే ఇంతే. చాలా ఈజీ కూడా ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు అంతా వేసుకోవాలన్నమాట. సో ఆ పప్పులు అయితే ఆప్షనల్. సో నేనైతే వేసేసా. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. దీనికంటే ముందే మనము క్లస్టర్ బీన్స్ వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని మంచి మీకు తగ్గిన సైజులో కట్ చేసుకొని, మరి పెద్దగా కాకుండా నార్మల్ సైజులో మీడియం సైజులో కట్ చేసుకొని మనం ప్రీ కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 1 విజిల్ వచ్చేంత వరకు మనం విజిల్ చేసుకోవాలి. అది పక్కన జరుగుతుంది అది. సో ఇక్కడైతే నేను ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగిస్తున్నాను అనమాట. సో ఎస్, ఇది చాలా టేస్టీ అయితే వచ్చింది. నేను అంటే ఎప్పుడైనా నార్మల్గా చేసేస్తా, కాకపోతే ఈసారి వీడియో చూపిద్దాము, మన ఛానల్లో కూడా ఒక కర్రీ ఉంటే బాగుంటుంది అనేసి ఫిక్స్ అయిపోయి నేను వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కలమాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. టొమాటోస్ మరి ఎక్కువ పోర్షన్లో కాకుండా నార్మల్ తక్కువ పోర్షన్లో తీసుకుంటే బాగుంటుంది. సో ఇది వేగిన తర్వాత మనము కావాల్సింది ఏంటంటే మనకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా అనమాట. సో వేసేసుకుంటున్నాను అవి కూడా. సో వేసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు ఏంటంటే మొత్తం సాలిడ్ ఉంది కదా. సో మనము కొంచెం ఘాటు వాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత మనము ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే మనం దీంట్లో పోసుకోవాలన్నమాట. సో కొంచెమే చాలు. సో ఇప్పుడైతే మంచిగా వాటిని వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ అంత 1 మినిట్ అంత వేయిస్తే చాలు అనమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పక్కన నేను ఒక ప్రెషర్ అయితే చేశాను 1 విజిల్తో. సో వాటిని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా టేస్టీ అయితే వచ్చింది. ఇంకేంటంటే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్. అట్లీస్ట్ చెప్పాను కదా, ఒకసారైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మన బ్రేక్ఫాస్ట్లోకి. సో ఎప్పుడూ టొమాటో, ఆలు, పొటాటో అన్నట్టు కాకుండా కొంచెం ఇది కూడా టేస్టీగా చేసుకొని తినేలాగా చూపిస్తున్నాను అనమాట. సో ఎస్, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము కొంచెం 2 టేబుల్ స్పూన్ అంతా కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, వాటిని అయితే మనము వేసేసుకుంటున్నాం అనమాట. కొబ్బరి పొడి అనమాట. సో ఎస్, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని కొరియండర్తో మనము గార్నిష్ చేసుకోవాలన్నమాట. అంతే. సో చాలా ఎమ్మీ క్లస్టర్ బీన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎస్, ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.